ఆగండి. ఇంతకు ముందే భాస్కర్ బావా ఆ తలుపు మీద చేపెడితే ఎలా ఎగిరి పడ్డాడో మనందరం చూసాం కదా. మళ్ళీ పొరపాటున ఎవరైనా చేపెడితే ఆయనలాగే పడిపోతారు. అసలు ఇంట్లోకి ఎలా వెళ్ళాలి? భయపడకు రవిచంద్ర. గురువుగారు, ఆ తలుపుల సంగతి చూడండి. అలాగే నాయనా. అమ్మా వైష్ణవీదేవి, పైనున్న ఆ రక్షామూర్తులకి మనసా వాచా స్మరించుకొని ఆ తలుపు మీద చెయ్యి పెట్టమ్మా. స్వామి, ఎలాంటి ఆటంకాలు లేకుండా, ఎలాంటి క్షుద్రబాధలు లేకుండా తలుపులు తెరుచుకునేలా చూడు స్వామి. ఇంట్లో ఉన్న గాలి ధూళి పీడల్ని ఇక్కడి నుంచి పారిపోయేలా చూడు స్వామి. బాబాయ్, తెలుసుకోవట్లేదు. అందరూ ఆ పరమేశ్వరుణ్ణి స్మరిస్తూ ఉండండి. హర హర అనండి. హర హర మహాదేవ, 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 హరోం హర, 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 హరోం హర. అమ్మయ్య, తలుపులు తెలుసుకున్నాయి బాబాయ్. అమ్మా, ఏంటి లత వైపు అలా చూస్తున్నావు? ఏం లేదురా, వెళ్దాంరా. కుడికాలు ముందు పెట్టి లోపలికి రండమ్మా. రండి. ఏవే నీలు, ఈ పెద్దావిడేంటి లతని అంతగా అభిమానిస్తుంది? పైగా వీరనారాయణ, చిట్టెమ్మ చేతులు పెట్టగా తెరుచుకొని తలుపులు లత చెయ్యి పెట్టగానే తలుపులు తెరుచుకున్నాయంటే ముసల్దానికి డౌట్ వచ్చిందా? అందుకే ఒక చేత్తో చిట్టెమ్మను పట్టుకొని ఇంకో చేత్తో లతని పట్టుకుంది. అవునమ్మా, ముసల్దానికి అనుమానం వచ్చి ఉంటుంది. చూద్దాం పద. పద. ఏంటమ్మా ఆగావు? అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకొక్క ముక్క కూడా అర్థం కావట్లేదు బాబాయ్. ఆ పసుపు ఎవరో, ఆ క్షుద్ర శక్తులేటి, తలుపులు మూసుకోవడమేటి, ఆ ముడుపులకి దండం పెట్టగానే తలుపులు తెరుచుకోవడమేటి, నాకంతా అయోమయంగా ఉంది బాబాయ్.
పేర్నారాయణ బాబు, ఇట్ట మాట్లాడుతున్నానని తప్పుగా అనుకోకండి. ఈ ఊళ్ళో మీకు ఎవరో శత్రువులు ఉన్నట్టున్నారు. ఆ శత్రువులు కూడా సామాన్యులైనట్లేరు, ఏదో పూజలు చేసేవాళ్ళలా ఉన్నారు. వాళ్ళ సూప్ మీ మీద కాకుండా ఇదిగో ఇలా మీ వారసురాల మీద పడిందేమో అనిపిస్తుంది. అదే నిజం అయితే సిట్టి అమ్మను మనం ప్రాణాలతో చూడలేం బాబు. నా మాట ఈయన ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం బాబు. అవును వీరనారాయణ గారు, మీరక్కడ చెప్పిందేంటి, ఇక్కడ జరుగుతుందేంటి? ఈ ప్రయత్నంలో చిట్టమ్మకి ఏమైనా అయితే బాధ్యులెవరు? మేమే. మా శత్రువులు చిట్టెమ్మ నీడను కూడా తాకలేరని ముమ్మాటికి నేను గ్యారంటీ ఇస్తున్నాను. తన ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేసైనా చిట్టెమ్మని కాపాడుకుంటాను. వాటి గురించి మీరేం భయపడనక్కర్లేదు. భయపడకుండా ఎలా ఉంటాండి బాబు? జరిగిందంతా కల్లారా చూసాం కదా. ఆ పశుపతి గారు ఎవడో మాకు తెలియదు కానీ ఆడ పగంతా మా సిట్టం మీద ఉన్నట్టుందండి. పొరపాటునాడు మా సిట్టం ఏమైనా చేస్తే ఆ తర్వాత ఏడవలసింది మేమేనండి. భయపడకు భాస్కర్, వాడి వల్ల మా కుటుంబానికి ప్రమాదం ఉందని తెలుసు కాబట్టే ఇన్ని రక్షణ వలయాల్ని ఏర్పాటు చేశాం. పైగా హిమాలయాల నుంచి గురువుగారిని రప్పించాం. వాడి సంగతి మా గురువుగారే చూసుకుంటారు. గురువుగారు, జరిగిన దానికి వీరంతా భయపడుతున్నారు. తదుపరి కార్యక్రమం చేయించి వాళ్ళ భయాల్ని పోగొట్టండి. అలాగేనమ్మా. అమ్మ వైష్ణవీదేవి, దేవుడి గది దగ్గరికి వెళ్దాం పదండమ్మా. అందరూ రండి. అలాగే గురువుగారు. రండమ్మా, రండి. అమ్మా, ఖడ్గం అందుకో. గమనించారా? మీరంతా గమనించారా? ఈ ఇంట్లో మనమే కాకుండా ఎవరో కొత్త వ్యక్తి మన దగ్గరకొచ్చి ఖడ్గాని చూపించగానే వెనక్కి పరిగెడుతూ వెళ్ళింది. నేను గమనించాను. ఏదో అరుపులు, ఎవరో మన మీదకి వచ్చేస్తున్నట్టు మొత్తం చూశాను. అవునమ్మా, నేను చూశాను. చాలా భయమేసింది. నేను కూడా చూశాను. కాకపోతే గురువు గారు ఏ క్షణమైతే ఈ ఖడ్గాని నన్ను అందుకోమన్నారో అప్పుడే ఆ శక్తి వెనక్కి తగ్గింది. సరిగ్గా చెప్పావమ్మా. మీరంతా అన్నారుగా, ఆ పశుపతి నుంచి ఎవరు కాపాడుతారు అని. ఇదిగో శ్రీ 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 విజయేంద్ర ప్రసాద్ వర్మ గారు తను స్వయంగా వాడిన కత్తి ఇది.
విజయేంద్ర ప్రసాద్ గారి ఆస్థానంలో ఘోరమైన నేరాలు చేసేవారికి ఈ ఖడ్గంతోనే శిక్షలు విధించేవారు. ఇది సామాన్యమైన ఖడ్గం కాదు. ఈ గురువుగారి తండ్రైన వీరభట్టు గారు ఈ ఖడ్గానికి జప తప హోమాల శక్తుల్ని ధారపోసిన ఖడ్గం. దీనికి మానవ శక్తులే కాదు, అతీంద్రియ శక్తులు కూడా దిగదుడిపే. ముఖ్యంగా దీన్ని చూస్తేనే క్షుద్ర శక్తులు ఆమడ దూరం పారిపోతాయి. ఇంకేం భయం లేచెట్టమ్మా, అంతా విజయమే. అద్భుతం సార్, నిజంగా మహా అద్భుతం. 18 ఏళ్ల క్రితం దూరమైన మీ వారసురాలు ఎలా ఉంటుందో అనుకున్నాను. ఆ టీవీ, ఆ దర్పం, ఆ తేజస్సు ముమ్మూతులా మీ అన్నగారిని చూసినట్టే ఉంది. ఊరకనే రారు మహానుభావులని తొందరగానే వచ్చారు. ఇప్పటికైనా అర్థమైందనుకుంటా మా ఆస్తులు మీకు రావని. అయ్యయ్యో, ఎంత మాట! మీరు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. శంకరనారాయణ గారు రాసిన వీలునామా ప్రకారమే మేము వచ్చాము గాని ఆయనే గనుక ఆ వీలునామా రాసుండకపోతే మేమెలా వస్తాం చెప్పండి? అర్థమైందిలేవయ్యా. నోటిదాకా వచ్చిన ఆస్తి దక్కకుండా పోయిందనేగా బాధపడుతున్నారు. లేదమ్మా, పొరపాటును కూడా మీ ఆస్తిని మేము ఆశించాం. ఇంకేం ఆశిస్తారులే, మా వారసురాలు వచ్చేసిందిగా. రేపే వచ్చి ఆస్తికి మాకు ఎలాంటి సంబంధం లేదని ఓ సంతకం పెట్టండి. మీ దగ్గరున్న వీలునామా పేపర్లని 4 ముక్కలు చేసి వెళ్ళండి. అలాగేనమ్మా. కాకపోతే నాదొక చిన్న అనుమానం. ఏంటది? 18 ఏళ్ల క్రితం దూరమైన మీ మనవరాలు ఈవిడే అని మీరు చెప్తే మేము ఎలాగూ నమ్మక తప్పదు. కనీసం జనానికైనా నమ్మకం కలగాలంటే. ఏమిటి, ఈ అమ్మాయి మా వారసురాలు కాదని మీ అనుమానమా? మా అనుమానం ఏం కాదండి, జనాలు అనుమానించొచ్చు కదా అని. అర్థమైంది. మీకే కాదు, మీలాంటి వాళ్ళకెంతో మందికి ఈ అనుమానం రావచ్చు. ఈ అమ్మాయే మా వారసురాలు అవునా కాదా అని, లేదా ఎవరో నకిలీ వ్యక్తిని తెచ్చి ఈ అమ్మాయే మా వారసురాలని నమ్మిస్తున్నారనుకోవచ్చు. వాళ్ళందరికీ సమాధానంగానే ఈ వైష్ణవీదేవే మా వారసురాలని, మా అన్న బిడ్డని నిరూపించబోతున్నాం. అదేలా? ఎలా నిరూపిస్తారు? ఎలా నిరూపిస్తామో మీ కళ్ళతో మీరే చూడండి. అమ్మా వైష్ణవి, నువ్వు విజయేంద్రవర్మ ఆస్థానానికి వారసురాలివి. నీ చూపే శాసనం, నీ మాటే వేదం. ఆ పశుపతి చేస్తున్న వికృత చేష్టల వల్ల ఈ విజయనగరంలో ప్రజలంతా అష్టకష్టాలు పడుతున్నారు. ఈ ఖడ్గాన్ని వాళ్ళకి అభయహస్తంలో చూపించి ఇక నుంచి ఆ పశుపతిగాడి నీడ కూడా మిమ్మల్ని తాకదని ధైర్యం చెప్పాల్సిన బాధ్యత నీకుంది. అలాగే నానమ్మా, నీకు మాటిస్తున్నాను. మా పూర్వీకులిచ్చిన ఈ ఖడ్గం సాక్షిగా సత్తున్నాను. ఈ ఊరికి పట్టిన సీడని వదులుతాను. మనల్ని ఎంతగానో అభిమానించే ఈ జనాల గుండెల్లో నమ్మకాన్ని కలిగిస్తాను. పదండెళ్దామా. మన వైష్ణవీదేవి అమ్మగారు పొరపాటున తన కాలు నేల మీద పెట్టింది. అలా పెడితే జమీందారీ ఇంటి వారసురాలు ఈ విజయనగరంలో కాలు పెట్టిందన్న విషయం ఆ పశుపతికి తెలిసిపోయి ఉంటుందంటావా? ఏమో పిన్ని, నేనైతే తెలిసిపోయిందని అనుకుంటున్నాను. అదే జరిగితే మన వైష్ణవీదేవి అమ్మని సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణ కూడా కాపాడలేడే. 18 ఏళ్ల తర్వాత ఆ తల్లి ఈ ఊళ్ళో అడుగు పెట్టిందన్న విషయం 18 నిమిషాలు కూడా మిగల్లేదే. బాధపడకు పిన్ని, అంతా మంచి జరుగుతుందిలే. Devi.
ప్రజలారా, గతంలో ఏడ్ జరిగిందో భవిష్యత్తులో ఏడ్ జరగబోతుందో అంతా మా వీరనారాయణ బాబాయ్, మా శేషమాంబ నాన్నమ్మ చెప్పారు. నా ఒంట్లో ప్రవహించేది జమీందారి గారి రక్తమే అయితే, నేనే కనుక ఈ ఇంటి వారసురాలనే అయితే, ఇన్నాళ్ళుగా ఈ ప్రజలు పడుతున్న బాధల్ని నా రక్తంతో తుడిసొత్తాను. ఈ విజయనగరానికి మళ్ళీ పూర్వవైభవం తీసుకొస్తాను. కంటి మీద కునుకు లేకుండా భయభ్రాంతులతో బతుకుతున్న నా జనాలకి మనశ్శాంతిగా నిద్రపోయే అవకాశాన్ని ఇస్తాను. ఇక మీదట ఆ పశుపతి మీ జోలికి రాకుండా గుండె మీద చెయ్యేసుకొని బతికేలాగా నేను హామీ ఇస్తున్నాను. ఈ ఇంటి వారసురాలిగా, వైష్ణవీదేవిగా నేను చేస్తున్న శపథం ఇదే. ఆగండి. ప్రజలారా, మీ అందరికీ కొన్ని అనుమానాలు ఉండవచ్చు. 18 ఏళ్ల క్రితం దూరమైన వైష్ణవీదేవి ఇన్నాళ్లకి తిరిగొచ్చిందంటే ఆ వచ్చిన అమ్మాయి నిజంగా జమీందారి కూతురా కాదా అన్న అనుమానం మీ మనసుల్ని తొలిచివేయవచ్చు. మీ అందరి అనుమానాలు తీరడానికి ఈ చిట్టమ్మే మన శంకరనారాయణ గారి కూతురని తెలియజేయడానికి ఒక మార్గం ఉంది. అదేంటంటే, మన ఇంటి ముందున్న చెట్టుని ఈ జమీందారీ ఇంటి వారసురాలు నరికితే అందులో నుంచి పసరుకి బదులుగా పాలొస్తాయి. ఆ పాలను తీసుకెళ్లి పక్కనే ఉన్న పుట్ట ముందు పెడితే అందులో ఉన్న 100 సంవత్సరాలు దాటిన నాగరాజు బయటికి వచ్చి ఆ పాలను కడుపారా ఆరగిస్తాడు. అలా కాకుండా అన్యులెవరైనా, అనగా ఈ జమీందారీ ఇంటికి ఎలాంటి సంబంధము లేకుండా ఆ చెట్టు పాలను తీసుకువెళ్లి ఆ పుట్ట ముందు పాముకి పెడితే అది వారిని కాటేసి వారి మరణాన్ని చూసి మరీపోతుంది. ఇది మనం ఎన్నో ఏళ్లుగా చూస్తున్న మహత్యం. అవును, మా జమీందారీ వంశంలో మా తాతగారైనటువంటి శ్రీ 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 విజయేంద్ర ప్రసాద్ వర్మ గారు తన ఆస్థాన గురువులైన ఆచార్యుల వారితో అలా మంత్రదిగ్బంధనం చేశారు. పరాయి వాళ్ళు ఎవరైనా ఆ చెట్టును నరికినా లేదా ఆ చెట్టు నుంచొచ్చిన పాలని ఆ పక్కనే పుట్టలో ఉన్న పాముకి పోసినా వారు మనకంటే ముందే మరణిస్తారు. ఇది ఊళ్ళో అందరికీ తెలిసిన విషయమే. చాలా సంతోషం. మా గురువుగారి ఆధ్వర్యంలో మా వారసురాలైనటువంటి వైష్ణవీదేవి ఆ చెట్టుని నరికి అందులోంచి వచ్చే పాలని పక్కనే పుట్టలో ఉన్న నాగరాజుకి అర్పిస్తుంది. అది చూశాకైనా వచ్చింది మా వారసురాలే అని నమ్మవలసిందిగా ఈ విజయనగర ప్రజల్ని కోరుకుంటున్నాను. చాలు చాలు. మాటలతో సమయం వృధా చేయడం ఎందుకు? ఆ జరగాల్సిన కార్యమేదో జరిపిస్తే మంచిది కదా. అలాగే కాంతమ్మ, అలాగే జరిపిస్తాం. అమ్మ వైష్ణవీదేవి, పదమ్మా. ఏమయ్యా, నిన్ను గాని ఇక్కడ చూశారో వేరే నారాయణ నిన్ను ఇక్కడికిక్కడ నరికి పాతేస్తాడయ్యా. ఇక్కడికొచ్చింది సామాన్యుడు కాడే. క్షుద్రోపాసన చేసి క్షుద్ర శక్తులన్నిటినీ అష్టదిగ్బంధనం చేసి నా కాళ్ళ దగ్గర బానిసలుగా చేసిన పశుపతి.
క్షుద్ర శక్తులన్నిటికీ అధిపతి. నేను చెప్పింది ఇప్పటికైనా నిజమని నమ్మకం కలిగిందిగా. నా జమీందారి ఇంటి పెద్ద కూతురు ఈ విజయనగరంలో అడుగు పెట్టిందిగా. అవునయ్యా, అడుగు పెట్టింది. దాని మరో అడుగు పడేది దాని ఇంట్లో కాదే, వల్లకాట్లో. ఇంకా సేపట్లో దాని ప్రాణాలు తీసి శ్మశానంలో శవాన్ని చేసి దాని అస్థి పంజరంతో ఆడుకోకపోతే నా పేరు పశుపతే కాదు. జాగ్రత్త అయ్యా, అసలే ఆ వీరనారాయణ ముప్పోపి. ఆయన కంట పడ్డావో మరొకసారి ఎవరికంట పడవో. ఆ అమ్మాయి శవాన్ని చూస్తానన్న నిన్ను శవంగా చూడ. పగ 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 20 ఏళ్లుగా పగ ప్రతీకారాలతో రగిలిపోతున్నాడు ఈ పశుపతి. ఆ వైష్ణవీదేవి ప్రాణాల్ని నా భూతాలకి పిశాచాలకి ఆహారంగా వేయకపోతే నా పేరు పశుపతే కాదు. పదా అయ్యా, అయ్యా జాగ్రత్త అయ్యా, మళ్ళీ చెప్తున్నాను. జాగ్రత్త పడాల్సింది వాళ్ళే, ఈ పశుపతి కాదు. పిశాచి రక్త కాటేరి ఆవాహయామి, రక్తాన్న భోజనం సమర్పయామి. రా రా